నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. జత్వాని మొత్తానికి ఎదురు చూస్తూ ఉన్న హీరోయిన్ వచ్చేసింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట హాజరు కాబోతోంది. తనని ఎవరెవరు వేధించారు, ఎలా వేధించారు, ఎలాంటి కేసులు అక్రమంగా పెట్టించారు, అలాగే ఒక రెప్యూటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తన పేరెంట్స్కి ఎదురైన ఇబ్బందులు అన్నీ సమగ్రంగా పోలీసుల సమక్షంలో వివరించబోతుంది. ఆల్రెడీ ఆమె మీడియాతో చెప్పినవి కాక అదనంగా కూడా చెప్పే విషయాలు. ఎలా ఇరికించారు, ఎందుకు ఇరికించారు, దీనికి ఏమన్నా ఓబుళాపురం మైన్స్కి సంబంధం ఉందా, రకరకాల సందేహాలు. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి వెళ్ళి చేసుకొచ్చే విచారణకి ఒక పోలీస్ కమిషనరు, డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. దీంతోపాటు నిన్న విశాఖపట్నంలో లోకేష్ పంచ్లు గట్టిగా తగిలినాయి వైఎస్ఆర్సీపీకి, అలాగే సాక్షి మీడియాకి. సో ఆయన సరదాకి మాట్లాడినా శూలంలా దించారు. మాట్లాడేప్పుడు ఒక పరిణితి కనిపించింది. ఒక కేసును ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు ఆయన తన సొంత డబ్బులతో వచ్చాను, సొంత వాహనంలో తిరిగాను, చాలా కేటగిరికల్గా చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా మోపిదేవి వెంకటరమణ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాద తీర్మానం చాలా ఓపెన్గా ప్రవేశపెట్టి రెండు చేతులు జోడించి ముకుళిత హస్తాలతోటి ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. బేద మస్తాన్ రావు గారు పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్ ఎలా ఉంటుందో ఆయన చూపించారు. సో నిన్న అలాగే పేర్ని నాని చెలరేగిపోవటం, కొత్తగా రంగంలోకి వచ్చిన కిలారు రాజేష్, వీటన్నిటి మీద సమగ్రంగా డిబేట్లో చర్చించడానికి మనతో ఉన్నారు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే రవికిరణ్ గారు. అలాగే కృష్ణాంజనేయులు గారు, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే కృష్ణాంజనేయులు గారు. సుజాత గారు, జనసేన వీరమహిళ. నమస్తే సుజాత గారు. అండ్ రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి. సో రవికిరణ్ గారు నమస్తే అండి. టు స్టార్ట్ విత్, అంటే బోల్డ్ అన్ని మసాలా అంశాలు ఉన్నాయి. అంటే అవి అచ్చంగా ఆంధ్రప్రదేశ్కే మా ఫెసిలిటీ దొరికింది. ఇన్ని రాష్ట్రాలు ఉంటే మీరు ఏ కోణం తీసుకోండి, ఏ డిసిప్లిన్ తీసుకోండి, ఏ సబ్జెక్ట్ తీసుకోండి, అందులో మన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. కన్యాశుల్కంలో ఆయన డైలాగ్ ఉంటుంది కదా, హీరో డైలాగ్, దానిలో ఎక్కడైనా మన వాళ్ళు ఉంటారో అన్నట్టు ప్రతి దాంట్లోనే ఉన్నారు, చాలా స్పష్టంగా ఉన్నారు. సరే, ఇవన్నీ మాట్లాడుకునే ముందు మళ్ళీ మధ్యలో వస్తున్న టాపిక్ తిరుపతి లడ్డు గురించి కూడా మాట్లాడుకుందాం. టు స్టార్ట్ విత్, జత్వాని ఏముంది? వసుధన్ గారు వాయిస్ వస్తుందా సార్? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ఓకే వసుధన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులకి శుభోదయం అండి. ఒక కాదంబరి జత్వాని గారు కొన్ని మీడియా కథనాల ప్రకారం అయితే ఆల్రెడీ విజయవాడలో ఉన్నారు. ఇప్పటికే ఆవిడ ఏ క్షణమైనా సరే వెళ్ళి విజయవాడ సిపి గారికి వారి యొక్క బాధను చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. అయితే వారు మీడియాలో చెప్పిన కథనాల మీద నిన్న డీజీపీ గారు కూడా ఒక మెమోని జారీ చేసి ఏసీపీ అయినటువంటి స్రవంతి రాయ్ గారిని విచారణ అధికారిగా నియమించి ఆవిడ మీడియాలో చెప్పిన కథనాల్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ఐపీఎస్ అధికారుల యొక్క పాత్ర ఉందా లేదా, ఆవిడ పైన పెట్టిన కేసు తప్పుడు కేసు అవునా కాదా అని విచారించి 4 రోజుల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాల్సిందిగా ఆవిడని ఆదేశించారు. వారు కూడా ఆల్రెడీ జత్వాని గారితో నేను మాట్లాడుతాను, ఫోన్లో మాట్లాడాను, ఆల్రెడీ ఆవిడ వస్తున్నారు, నేను మొత్తం విషయాలు తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తానని చెప్పి వారు కూడా అంటున్నారు. సో ఏమవుతో చూడాలి. అయితే ప్రధానంగా చర్చ జరుగుతుంది ఏంటంటే, ఇందాక మీరు అన్నట్టు ఒక సాధారణ చీటింగ్ కేసు, మామూలు కేసు అయితే జనరల్ గా సిఐఓ ఎస్ఐఓ ఎవరైనా వెళ్తారు, తీసుకొస్తారు, విచారిస్తారు. బట్ ఇక్కడ పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసులు ఇన్వాల్వ్ అయ్యారు ఎందుకు అన్నది సర్వత్రా ఉన్నటువంటి ప్రశ్న. అది దానికి కారణం మనకి ఒక కోణంలో కనపడుతుంది ఏంటంటే, ఈ జత్వాని గారు అక్కడ ముంబై పోలీస్ స్టేషన్ లో కుంద్రా పోలీస్ స్టేషన్ లో 13 డిసెంబర్ 2023 ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇది ఎఫ్ఐఆర్ అన్నమాట. ఈ ఎఫ్ఐఆర్ ఎవరి మీద అంటే, దేశంలో అత్యంత ధనవంతుల్లో 3వ వ్యక్తి. ఫస్ట్ ధనవంతుడు రిలయన్స్ అయితే, నెక్స్ట్ ఆదాని అయితే, థర్డ్ జిందాల్ గ్రూప్ అనేది సజ్జన్ జిందాల్ గారి మీద ప్రపంచంలో 31 ధనవంతుల లిస్ట్ లో వాళ్ళ పేరు ఉంది. ఆయన మీద రేప్ కేసు వారు నమోదు చేశారు. అది ఎప్పుడు రేప్ జరిగిందని వారు ఎఫ్ఐఆర్ లో చెప్పింది ఏంటంటే, జనవరి 24, 2022 జనవరి నెల రేప్ జరిగింది. అప్పటి నుంచి పోలీసులు సరిగ్గా సహకరించట్లేదు అని ఆవిడ 5 డిసెంబర్ 2023 బాంబే హైకోర్టుని అప్రోచ్ చేయాలి.
5 డిసెంబర్ 2023 అప్రోచ్ అయ్యి పోలీసులు డైరెక్షన్ ఇవ్వండి కేసు బుక్ చేయమని అంటే అప్పుడు బాంబే హైకోర్టు 12 డిసెంబర్ 2023 తీర్పిస్తూ పోలీసులు డైరెక్షన్ ఇచ్చింది. అందుకని వాళ్ళు 13 డిసెంబర్ 2023 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 376, 354, 503. సో ప్రాథమికమైనటువంటి క్వశ్చన్ ఏంటంటే దీనికిను ఇబ్రహీంపట్నంలో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ 2/2/2024 ఎఫ్ఐఆర్ నెంబర్ 90/2024 ఇబ్రహీంపట్నంలో కుక్కల విద్యాసాగర్ ఈ అమ్మాయి మీద చీటింగ్ కేసు, ఫోర్జరీ కేసు, రకరకాల కేసులు నమోదు చేశారు. సో ముంబై ఈ నమోదు చేసిన తర్వాత వేగంగా పరిణామాలు జరిగిపోయినాయి. ఈవిని పట్టుకురావటానికి ఇక్కడ మ్యాజిస్ట్రేట్ లో పర్మిషన్ వారెంట్ తీసుకుంటాం, అక్కడికి వెళ్ళి ఆమెను పట్టుకుంటాం, అక్కడ మ్యాజిస్ట్రేట్ ట్రాన్సిట్ వారెంట్ తీసుకురావటం, అలాగే రాజమండ్రి సెంట్రల్ జైలు పంపటం. ఈ పరిణామాల్లో ఆవిడ బెయిల్ మొత్తానికి మార్చి 12, 13 బెయిల్ వచ్చింది. ఆవిడ బెయిల్ వచ్చిన 4 రోజులకే మార్చి 17న రవికిరణ్ గారు చీటింగ్ కేసుకే రవికిరణ్ గారు ఒక్క నిమిషం అండి, మీరే మాట్లాడు. చీటింగ్ కేసుకే రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించాలంటే ఒక్కో ఊరు సగం సగం ఖాళీ అయిపోతాయి. అన్ని చీటింగ్ కేసులు ఉన్నాయి. అదే ఇప్పుడు ఇదే ఇప్పుడు మనకి జోడించవలసింది ఇప్పుడు అధికారి జోడించాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత వెంటనే ముంబైలో ఎఫ్ఐఆర్ కూడా క్లోజ్ అయిపోయింది. 17వ తారీఖు వాళ్ళ కోర్టులో ఎఫ్ఐఆర్ క్లోజర్ ప్రెజర్, ఈ అమ్మాయి అందుబాటులో లేదు, ఈ అమ్మాయి ఎంత పిలిచినా రావట్లేదు అని. జైల్లో ఉంటే ఏమొస్తున్నా ఆవిడ? జైల్లో ఉంటే రావట్లేదు, స్టేట్మెంట్ ఇవ్వట్లేదు అంటే ఎలా కుదురుతుంది? సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అక్కడ జిందాల్ గారికి ఇక్కడ కేసుకి లింక్ చేసి ఇది కావాలని చేశారా? నెంబర్ 1. నెంబర్ 2, ఈ యొక్క ఇబ్రహీంపట్నంలో చేసిన ఈ ఎఫ్ఐఆర్ కు అత్యుత్సాహం ప్రదర్శించి, ఎందుకంటే మనం కూడా చూస్తుంటాం, శ్రీదేవి నా భార్య చిన్నప్పుడు చూసేవాళ్ళం, శ్రీదేవి నా భార్య, జయప్రద నా భార్య, రాహుల్ జనాల్లో ఒక ఆయన ఉండేవాడండి వెంకట సుబ్బయ్య అని. ఆయన ఒక 5-6 క్లెయిమ్ చేసుకునేవాడు తన భార్యలని చెప్పి, విపరీతం కేసులు పెట్టేవాడు తెనాల్లో ఒక ఆయన. అవునండి ఇటువంటి ఉండేవాళ్ళు. సో మరి ఇలాంటి ఇది ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి జగ్గంపేటలో 5 ఎకరాల భూమిని ఆ జత్వాని అమ్మేసే ప్రయత్నం చేసింది ముంబైలో ఉండాలి అంటే ఇది తలాతోక లేకుండా ఉంది వ్యవహారం. దీని పోలీసులు ఏమాత్రం ఆలోచించకుండా గండెం మీద చొక్కా వేసుకొని ప్రభాస్ లా పరిగెత్తినట్టు వీళ్ళు వెంటనే వేసేసుకుని ఢిల్లీ, ముంబై పరిగెత్తి అరెస్ట్ చేసి వచ్చేసారు. దీనిలో అసలు చట్టపరంగా చేశారా, చట్ట వ్యతిరేకంగా చేశారా, ఏం చేయడానికి చేశారు అంటే ఈ రోజు నిన్న పేరు నాని గారి ప్రెస్ మీట్ చూస్తే ఇంకా అనుమానాలు రెట్టింపయ్యాయి. ఆయనేమన్నారు, అసలు ఈ కేసుకి మా ప్రభుత్వానికి ఏంటి సంబంధం? ఈ కేసు వచ్చే టైంకి ఎలక్షన్ కూడా వచ్చేసింది కదా, మీరు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ అడగని అంటారు. అయ్యా కేసు పెట్టింది ఫిబ్రవరి 2వ తారీఖు, అరెస్ట్ చేసింది ఫిబ్రవరి మాసం ఎలక్షన్ కమిషన్ అయినా ఎలక్షన్ కోడ్ అమలు చేసిన రాష్ట్రంలో మార్చి 16వ తారీఖు కదా ఎలక్షన్ కోడ్ వచ్చింది. అంతకు ముందే ఎన్ని ఎపిసోడ్లు జరిగిపోయాయి. ఆ మాత్రం కూడా మాజీ మంత్రి గారికి మరి వాళ్ళ ప్రభుత్వం పోయాక మరి బ్రెయిన్ పని చేయట్లేదు, నాకైతే అర్థం కావట్లేదు. ఆ మాత్రం తెలియదండి ఫిబ్రవరి మాసంలో ఎలక్షన్ కోడ్ లేదని. అంటే తొందరపాటు కనబడుతుంది. ఇంకోటి ఏంటి, ఇవాళ పేపర్లో ఇవాళ సాక్షి పేపర్ ప్రధాన శిక్షణ మీద చూస్తే ఫ్రంట్ పేజ్ లో హెడ్డింగ్ రాశారంటే పారిశ్రామికవేత్తలే టార్గెట్ గా వగలాడి మాయలాడి. అంటే ఈ అమ్మాయి పారిశ్రామికవేత్తలుగానే టార్గెట్ చేసుకుంది. గతంలో ఏషియన్ పెయింట్స్ కూడా చేసింది. ఇప్పుడు పారిశ్రామికవేత్తల్ని కాపాడే విధంగా రాష్ట్ర పోలీసులు ఈ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకొస్తే శబాష్ అనకపోయి ఈ రోజు ఆ పోలీసుల మీద ఆరోపిస్తున్నారా? అంటే రాష్ట్రంలో పరిశ్రమలు రాకూడదని కూటమి ప్రభుత్వం కొట్టుకుంటుందని హెడ్డింగ్ లో రాశారు. వాటి నవ్వాలేయడం నాకు అర్థం కావట్లేదు. అంటే దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలందరినీ కాపాడే ప్రయత్నం ఏపీ పోలీసులే పెట్టుకున్నారా? ఇంకా పారిశ్రామికవేత్తలకు వేరే పని లేదా? దేశంలో పారిశ్రామికవేత్తలకి ఈ పని లేదు, అమ్మాయిల పని లేదు, వేరే పనులు లేవా? కూటమి ప్రభుత్వం కుట్టబడుతుంది పారిశ్రామిక అభివృద్ధి అందుకోవడం. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే గుమ్మడికాయ దొంగ భుజాలు దొరికినట్టు వాళ్ళకి ఎక్కడో టచ్ అయింది. ఈ పారిశ్రామికవేత్తలు కాపాడామని చెప్పి పరోక్షంగా చెప్తున్నారంటే మనం ప్రజల్లో అనుకుంటుంది, మనం అనుకుంటే నిజం. జిందాల్ గారిని కాపాడటానికి వీరు చేసిన ప్రయత్నంగానే మనం దీన్ని కలిపితే చూడవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా వీరి యొక్క పాత్ర మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి. అధికార దుర్వినియోగం చేసిన ఏ అధికారైనా సరే ఐపీసీ సెక్షన్ కాదు, భారత న్యాయ సంహిత కొత్త సెక్షన్ కూడా అప్లై అవుతాయి. ఆ కొత్త సెక్షన్ ప్రకారం ఇటువంటి తప్పులు చేస్తే ఇంకా తీవ్రమైన సెక్షన్ ఉన్నాయి. ఆ సెక్షన్ మళ్ళీ వస్తా మీ దగ్గరకు. ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణాంజనేయులు గారు శ్రీ కాదంబరి జత్వాని కేసు చూశారు. సరే, అక్కడి నుంచి ఎంపీలు షిఫ్టింగ్, తర్వాత తెర మీదకి బీసీ ఎంపీలపై ఓసీ ఎంపీలు రావటం, ఓసీ ఎంపీ అభ్యర్థులు. నిన్న రాజేష్ పేరు, కిలార్ రాజేష్ పేరు, ఇంకొక ఆయన సతీష్ అట, ఆయన పేరు తెర మీదకి వచ్చింది.
బహుశా వేగ్నేశ సతీష్ ఏమో అనే పేరు అనుకుంటున్నారు బట్ కిలార్ రాజేష్ ఎంత కీలకమో మరి లోకేష్ కోటరీలో అందరికీ తెలిసిన విషయమే. నిజంగానే అతను సమర్థవంతుడైన యువ నాయకుడు కాబట్టి అతన్ని ఢిల్లీకి పంపిస్తే లాబియింగ్లో అతను మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు కంభంపాటి గారు ఎలా చేశారో ఇప్పుడు మన ఈయన పేరు కూడా, అంటే కిలార్ రాజేష్ కూడా అదే స్థాయిలో చేస్తాడండి. మీరేమంటారు ఈ డెవలప్మెంట్స్ని, బీసీలు పోయి ఓసీలు రావటాన్ని? పేర్ని నాని కూడా ఆ ప్రస్తావన తీసుకొచ్చాడు నిన్న. వాసుదేవన్ గారు